పవన్ కళ్యాణ్ తల నరుకుతాడంట ఒక పాస్టర్. ఇప్పుడే నేను డిబేట్లో మాట్లాడుతుంటే చూశా. పవన్ కళ్యాణ్ తల నరుకుతాడంట, ఎందుకంటే సనాతన ధర్మం కోసం నిలబడ్డాడంట, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడంట, కాబట్టి పవన్ కళ్యాణ్ తల నరికేయాలి అని చెప్పి ఒక పాస్టర్ కోస్తున్నాడు పిచ్చుకూతలన్నీ. వాడు ఏమనుకుంటున్నాడు? ఇది భారతదేశం అనుకుంటున్నాడా, లేకపోతే ఈ చైనానా, ఆఫ్ఘనిస్తానో, ఇంకో బంగ్లాదేశ్ అనుకుంటున్నాడా? తల నరుకుతాడా? ఏది టచ్ చేయమని చెప్పండి ఒకసారి. టచ్ చేయడం కాదండి, ఆయన నీడని ముట్టుకోమని చెప్పండి ఒకసారి. తగలెట్టేస్తారు ఫ్యాన్స్. ఏమనుకుంటున్నాడు పాస్టర్? ఈ మధ్యకాలంలో మిగతా మతాల మీద ద్వేషం హిందువుల్లో రగలడానికి కారణం ఇలాంటి వాళ్ళే అండి. హిందువులు మిగతా వాళ్ళ మీద రివోల్ట్ అవ్వడానికి, వాళ్ళని ఒక ఉన్మాదుల్లో చూడడానికి అయితే కారణం ఇలాంటి వాళ్ళే. మామూలుగా అయితే హిందువులు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి వ్యధవల కారణంగా హిందువులకి మతాల మీద కోపం వచ్చింది, వాళ్ళ వర్గాల మీద కోపం వచ్చింది. కనపడితే తంతున్నారు. మత మార్పిడి కోసం, ఇది మత ప్రచారం కోసం అయితే తన్ని తరివేస్తున్నారు. దేనికి ఇంతకుముందు తన్ని ఇలా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది ఇట్లాంటి యదవ వేషాల వల్లే, ఇలాంటి వెధవనా కొడుకుల వల్లే. తల నరుకుతాడు. ఏదో ఫ్యాక్షనిజం సినిమా అనుకుంటున్నాడా? రాయలసీమలో ఇంతకు సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి సినిమాల్లో అనుకుంటున్నాడేమో. చెప్పుచ్చు పుట్టేవాడు లేక తల నరుకుతాడు. ధర్మం కోసం, మా ధర్మం కోసం ఆయన నిలబడితే ఆయన తల నరికేస్తారా? ఆయన నీడను ముట్టుకుంటే తగలెట్టేస్తారు ఫ్యాన్స్ అవసరంలే. ఆయన చుట్టూ ఉన్న బాడీ గార్డ్లను దాడి వెళ్ళమని చెప్పండి దమ్ముంటే. ఫ్యాన్స్ వరకు ఎందుకు? ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చారో తొక్కి చంపేస్తారు, తగలెట్టేస్తారు. మన బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని తగలబెట్టారు చూసారా, అలా పాస్టర్ని బట్టలిప్పి తగలెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ తల నరుకుతాడు. చెయ్యి నా కొడక దమ్ముంటే అలవాటైపోయింది ఈ మధ్య అందరికీ. ధర్మం కోసం పోరాడే వ్యక్తి తల నరుకుతావా? నీ తల నరకలేక, మాకు కక్కులు లేక, మా చేతులు లేకనా? మేము ఎందుకు మాట్లాడట్లా? హిందువులం కాబట్టి మాట్లాడట్లా. మూసుకొని కూర్చో, ఎక్స్ట్రాలు మాట్లాడక. చాలామంది పాస్టర్లు ఇలాగే మాట్లాడతారు. వాళ్ళందరికీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంటే బాగోదు. మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.